వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, జాబ్ క్యాలెండర్ పై వివరణ. బీఆర్ఎస్ హయాంలో అప్పులు 10 రెట్లు పెరిగాయన్న బట్టి. వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. శ్వేతపత్రంలోని అంశాలను అసెంబ్లీకి వివరించిన వైనం. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజం. బడ్జెట్ ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందని, అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు చేయనున్నట్లు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయన్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. జగన్ ఢిల్లీలో అబద్దాలు చెబుతున్నారని వెల్లడి. హత్యకు గురైన వారి పేర్లు అసెంబ్లీకి వచ్చి చెప్పే దమ్ము ఆయనకు లేదా అంటూ నిలదీత. కాంగ్రెస్ బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దశలో నడిపిస్తోందన్న హరీష్ రావు. గ్యారంటీలు నీరుగారిపోయాయి, సంక్షేమం పడకేసిందని కాంగ్రెస్ బడ్జెట్ పై విమర్శలు. జోగులాంబ గద్వాల జిల్లా చూరాల జలాశయానికి వరద నీరు. వరద ప్రవాహం పెరగడంతో జలాశయం నుంచి 46 గేట్లు ఎత్తివేత, దిగువకు నీటిని విడుదల. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టారు. మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆరోగ్యశ్రీకి ఇచ్చే మొత్తాన్ని 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందని, రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అయినప్పటికీ సంక్షేమం అభివృద్ధి ఆపడం లేదన్నారు. 2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే శిలాశాసనమే అన్నారు. రైతులు పండించే పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు 583.05 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ బడ్జెట్ లో ఈ పథకానికి 2418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. అభయస్తం 6 హామీలకు సంబంధించి మహిళలను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ పథకాన్ని ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు. పర్యవసానంగా తెలంగాణ మహిళలకు 2351 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళల్లో హర్షాతిరేకాలు వెల్లువిరుస్తున్నాయి. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది. దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై $1 బిలియన్ కార్పొరేషన్ గా అవతరించడానికి దోహదపడింది. మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ని అందించడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 30,57,637 కుటుంబాలు లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ బడ్జెట్ లో ఈ పథకానికి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లు, రోటీ కపడా ఔర్ మకాన్లో మకాన్ ఎంతో మంది నిరుపేదలకు ఎండమావే. ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలను చాలా చక్కగా మెయింటైన్ చేశారన్నారు. బడ్జెట్లో ఏ ఒక్క పాలసీపైనా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు, మీ నడవడిక, అలాంటి వ్యక్తిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దేవినేని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారీయింగ్ జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం, వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్, రాముడి తలదీసేశారు. ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు. ఇంకా అచ్చెన్నాయుడు గారు పోలీసులు, ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని 600 కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా. అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దిశ పొంగూరు నారాయణ, ఆయనకి ఏ సంబంధం లేదు, ఆ కాలేజీ కూడా సంబంధం లేదు. ఆయనే ఫౌండర్ ఉండొచ్చు, ఇప్పుడు పెట్టాడు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రింబగుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్లో ఉంటే ఆ దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చారు. దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు, ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి, వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా అధ్యక్షతని, ఏం మనుషులు వీళ్ళు? అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్, రఘురామకృష్ణరాజు. ఎవరు ఉండరు అధ్యక్ష. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, వెళ్ళలేడు. ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష. ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టి చంపేస్తారంటే సత్తెనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది దిశ? నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ దిశ. కొమ్మారెడ్డి పట్టాపైన దాడి, ఆ కాళ్లపైన చూడేట్టు కొట్టారు. ఇంకో పక్క బ్రహ్మారెడ్డి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటి దిశ? నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అసమార్థం కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ఒక వేరే పార్టీ ఇది, మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు దిశ, నేను అమరావతికి వస్తామంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు
భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ. అదే మరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతు బంధులో రైతు భరోసా పేరిట పథకంలో అనేక అంశాలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకునే ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గళితంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు. ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందో పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీరు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యే అడిగితే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీ, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టు ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీలో అనిత మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని, ఢిల్లీలో జగన్ అబద్దాలు చెబుతున్నారన్నారు. హత్యకు గురైన వారి పేర్లు అడిగితే జగన్ చెప్పలేకపోయారని, అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము ఆయనకు లేదా అంటూ నిలదీశారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి
ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని 36 మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష. ఈ రోజు 45 రోజుల్లోని ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి 36 హత్యలు, రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది 36 మంది పేర్లు ఉన్నాయని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక, పేర్లు లేవు కాబట్టి చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, 36 హత్యలు జరుగుతున్నాయని అడుగుతున్నావు, ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు. ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చావన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా నీకు? ఈ రోజు ఆ 36 మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా నీకు? ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకొని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, రాష్ట్రం మీద రక్తమరకలు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏమార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష. ఇతగారి తాలూకా నైజం కూడా చెప్పాలి అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అమరావతికి బస్సు యాత్రకి సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకి వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువ్వితే అధ్యక్ష, అప్పుడున్న సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛా ప్రకటన మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఆత్మకూరులో ఒక ఊర్లోని ఒకరిని వెలివేస్తే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెలేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గేట్లకి తాడులు కట్టారు అధ్యక్ష. తాడులు కట్టడమే కాదు అధ్యక్ష, ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పాలంటే దాడి చేశారు. ఆ విషయంలో మొన్న నన్ను విష్ణుకుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష, హోంమంత్రి ఏం చేస్తున్నారు అని. గుడ్లు విసరడానికి, అతని టమోటాలు విసరడానికి, ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష. ముళ్ళ కంచెలను దాటుకొని పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి. వైజాగ్ వెళ్తే వైజాగ్ రానివ్వకుండా నగర బహిష్కరణ చేశారు. యువగలం పాదయాత్ర, నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్ష, ఇవి చాలా మచ్చుకు చెప్తున్నా. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే. అంటే వీళ్ళ తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి? ఎవరిని వదిలేశారు అధ్యక్ష? దేశంలో వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సమర్థవంతంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం ఉంది అధ్యక్ష. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది. మరి ఇనర్ట్ మెటీరియల్ తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం TSDFకి
అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది. మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో జత చేయండి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ వేస్ట్కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు, బాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఈ వేస్ట్లో 12వ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష. అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈ వేస్ట్ పెరిగిపోతున్నమాట వాస్తవం. మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది, ఈ వేస్ట్ సేకరణకి 6 సంస్థలను గుర్తించామని చెప్పారు. కానీ ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు, విశాఖపట్నం లేదా గుంటూరు, ఇలా 1-2 ప్రాంతాల్లో ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతారు. అధ్యక్ష, ఈ ప్రస్తుతానికి మనకు 6 ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 4 రాయలసీమలను, 1 శ్రీకాకుళం, 1 విశాఖలో ఉన్నాయి, ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో 1 ఉంది. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది భవిష్యత్తుకి మన పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి. ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పరనింద, ఆత్మస్తుతి తప్ప బడ్జెట్ లో ఏమీ లేదన్న ఆయన గ్యారంటీలు నీరు గారిపోయాయి, సంక్షేమం పడికేసిందని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి కింద మహానిరాశ మిగిల్చారన్న హరీష్ రావు నెలకు 2,500 సాయం కోసం 1 కోటి మంది మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓట్ల ముంగట అంకెల గారిడి గెలిచిన తర్వాత ఓట్ల ముందేమో గ్యారంటీల గారిడి, గెలిచిన తర్వాతనేమో అంకెల గారిడి. ప్రజలను గురిడి కొట్టించేందుకు, భ్రమలు పెట్టేందుకు బట్టి గారు చాలానే ప్రయత్నాలు చేశారు. నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా దశ దిశ ఇస్తారేమో అని ఆశించాం. కానీ ఇది దశ దిశ లేని బడ్జెట్, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటువంటి బడ్జెట్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 8 నెలలు అయితే అయ్యిపోయింది, 4 నెలలు ఉంది. దాని గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్లో కేటాయింపులు లేవు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మరి మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసినారు. మరి మీరేం చేశారు? బడ్జెట్లో చూస్తే 57,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని, గత ప్రభుత్వం తెచ్చిన దానికంటే దాదాపు 17,000 కోట్ల అప్పులు ఎక్కువ తెచ్చుకుంటామని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించారు. పోయినసారి నేను ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 40,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం అప్పుల కింద నేను ప్రతిపాదిస్తే గౌరవనీయులు బట్టి గారు 57,000 కోట్లు ప్రతిపాదించాడు. అంటే ఇంకో 17,000 కోట్లు బడ్జెట్ బారోయింగ్స్ లో ఎక్కువ చూపించారు. ఇక ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజలకు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోను ప్రతిబింబించే విధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మర్చిపోయింది అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా నేను? ఇందాకన్నట్టు వారి 6 గ్యారంటీల్లో మొదటి హామీ, వారి మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలందరికీ 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్లోనైనా పెడతారేమో. మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1,500,000 అక్కా చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. అందులో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చూస్తే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ ఈ బడ్జెట్లైనా పెట్టి ఇక ముందుకన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చాడు. అవ్వా నీ పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. ఇగో డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ 4,000 అవుతుంది. నీ మన్మడు కాళ్ళు ఒత్తుతాడు,
డీజిల్కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి అడవిని 4,000 డిసెంబర్లోనే ఇస్తాను నువ్వు. ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి 2 పింఛన్లు ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4,000 ఇస్తాం అని ఊదరగొట్టింది కదా. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా. ఏమైంది మీ బడ్జెట్లో? ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా. మరి ఇంతకంటే పేదలు ఎవరు? ఆసరా పెన్షన్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదం కేసుపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై టీడీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై పసలేని ఆరోపణలు చేస్తున్నారన్న మిథున్ రెడ్డి దాంతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. తమకు ఉన్న ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నామన్న మిథున్ రెడ్డి అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ లేకపోతే మా తల్లిదండ్రుల అఫిడవిట్లో కానీ లేకపోతే మా భార్య అఫిడవిట్లో కానీ అన్నీ కూడా వివరంగా ఎక్కడైతే మేము తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీసే. ఈ ఘటన గురించి నిజాలు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఈ ఘటన గురించి నిజాలు చెప్పాలని చెప్పి కూడా నేనే డిమాండ్ చేస్తా ఉన్నాను. మీడియాలో కూడా చూడడం జరిగింది. అనురాగ్ అని చెప్పి ఒక అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము తెలుగుదేశం నాయకులు, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పిల్లోని అనవసరంగా పట్టుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా మీడియాలో కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా నిజాలు బయట రావాల్సి ఉంది. నేను ఇంకొకటి కూడా మీడియా మిత్రులను కానీ అందరిని కూడా నేను మనవి చేసేసామంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు. ఒక వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు మీరు మా వివరణ కోరితే ఖచ్చితంగా మా వివరణ కూడా తీసుకొని ఇదో ఈ విధంగా ఆరోపణ ఉందంటే మా వివరణ కూడా మేము చెప్తాము. దయచేసి రెండు కూడా మీరు చూసి నిజాలు మీరు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాజకీయ ఆరోపణలు ఉంటే పర్వాలేదు, వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వివరణ ఇచ్చేదానికి సిద్ధము. ప్రతి ఒక్క ఏది చేసినా కూడా ఈరోజు దాదాపు 30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంది. ప్రతి ఒక్క అసెట్ మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు అఫిడవిట్లో ప్రతి ఒక్కటి కూడా అన్ని చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా పద్ధతిగా ఎక్కడ ఏది ఉన్నది కూడా ప్రతి ఇయర్లీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో జలాశయం నుంచి 46 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మొత్తం 2,19,722 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.401 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ, జాబ్ క్యాలెండర్ పై వివరణ. బీఆర్ఎస్ హయాంలో అప్పులు 10 రెట్లు పెరిగాయన్న బట్టి. వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. శ్వేతపత్రంలోని అంశాలను అసెంబ్లీకి వివరించిన వైన. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజం. బడ్జెట్ ను చూస్తుంటే ఇది రైతు శత్రు ప్రభుత్వం అని తేలిపోయిందన్న వెల్లడి. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని. ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు చేయనున్న తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని వెల్లడి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయన్న ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత. జగన్ ఢిల్లీలో అబద్దాలు చెబుతున్నారని వెల్లడి. హత్యకు గురైన వారి పేర్లు అసెంబ్లీకి వచ్చి చెప్పే దమ్ము ఆయనకు లేదా అంటూ నిలదీత. కాంగ్రెస్ బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తోందన్న హరీష్ రావు. గ్యారంటీలు నీరుగారిపోయాయి, సంక్షేమం పడకేసిందని కాంగ్రెస్ బడ్జెట్ పై విమర్శలు. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల జలాశయానికి వరద నీరు. వరద ప్రవాహం పెరగడంతో జలాశయం నుంచి 46 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.